Hello everyone, welcome to Classmate Academy. Myself K. Rakesh. I secured Customs Inspector Examiner post in CGL 2022. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను నా స్ట్రాటజీని అండ్ నా ప్రిపరేషన్ జర్నీని మీతో పాటు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ పెట్టాను. నాకు మెయిన్ ఏది అనిపించింది, మనకి ఏది ఇంపార్టెంట్, ప్రిపరేషన్ నేను చాలా రోజుల నుంచి చేస్తున్నా కాబట్టి మీకు మినిమం టైంలో ఎంత మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అనేది చెప్పడానికి నేను మెయిన్ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ హియర్ ఆర్ మై అచీవ్మెంట్స్. నేను 2019 NTPC నోటిఫికేషన్ క్రాక్ చేశాను అండ్ నెక్స్ట్ 2021 CHSL కూడా క్రాక్ చేశాను అండ్ ఇప్పుడు CGL 22 ఎగ్జామినర్లా సెలెక్ట్ అయ్యాను. మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే నాకు యాక్చువల్లీ CHSL 2020 నాకు ఫస్ట్ జాబ్ లాగా రావాలి, బట్ నాకు అక్కడ టైపింగ్ పోయింది. టైపింగ్ అంటే ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తుండే, బట్ అక్కడ ఉన్న 35 వర్డ్ పర్ మినిట్ ఇంకా మనకు టైం 10 minutes ఉండే కాబట్టి నాకు కొంచెం టెన్షన్లో అది పోయింది. కానీ ఎప్పుడైతే నేను ఎన్టీపీసీకి ఒక టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట, దాన్ని కూడా సేమ్ మన CHSL లాగానే. సో అక్కడ బ్యాక్ స్పేస్ ఉండదు. సో అది నాకు చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఇక్కడ ఎట్లా నాకు 2020 CHSL రాలేదు కాబట్టి ఇది నాకు మెయిన్ జాబ్ అనమాట. NTPC 2019 రావడం నాకు చాలా మెయిన్ జాబ్. సో ఆ మెయిన్ జాబ్ రావడం కోసం నేను టైపింగ్ ఒక రేంజ్లో ప్రాక్టీస్ చేసిన, దానికి బ్యాక్ స్పేస్ కూడా ఉండదు. సో అది కూడా నేను 30 వర్డ్ పర్ మినిట్ రిక్వైర్ అయితే నేను 37 వర్డ్ పర్ మినిట్ ఓన్లీ 1% ఎర్రర్ తోటి అయిపోయింది. సో నాకు ఇక్కడ 2021 CHSLలో 0% ఎర్రర్ తోటి నేను టైపింగ్ చేశాను. ఇంకా నాకు ఇక్కడ ఆబ్వియస్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా లేకుండే CGL 22 టైపింగ్ కోసం. నెక్స్ట్ నా ప్రిపరేషన్ గురించి చెప్పాలంటే నేను 2017 బీటెక్ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు థింక్ అబౌట్ GRE, ఫారెన్ వెళ్దాం, GRE మంచిగా ఎర్న్ చేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి US వెళ్ళడం అంత కరెక్ట్ కాదని మా డాడీ ఇట్లా ఎంకరేజ్ చేయలేదు. సో అప్పుడే మా ఇంటికి మా మామయ్య బ్యాంకాక్లో ఒక అతను వస్తే నేను అతను సజెషన్ తీసుకున్నాను. అతను ఏం చెప్పాడంటే, నీకు ఒకవేళ డిస్పరేట్గా నువ్వు ఏదో ఒక జాబ్ చేయాలి అంటే నువ్వు CGLకి ప్రిపేర్ అవ్వు, దాంట్లో పోస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికి CGL మీద అసలు నాకు కూడా తెలియదు. SSC అనేది ఏంటి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలియదు నాకు. మన 10th క్లాస్ అనుకునేది అనమాట. సో SSC CGL గురించి అలా చెప్పాను, ఇట్లా రీజనింగ్. ఇంకా మెయిన్ పాయింట్ నాకు ఏం అట్రాక్ట్ అయ్యింది అంటే అప్ టు 10th క్లాస్ సిలబస్ వరకు మీకు మీకు CGL క్రాక్ చేయొచ్చు అంటే, నాకు తెలుసు 10th క్లాస్ వరకు నేను మంచి స్టూడెంట్, కానీ 10th క్లాస్ తర్వాత నాకు ఇంటర్ నుంచి మొత్తం వేస్ట్ అనమాట. సో నాకు 10th క్లాస్ అనేది ఓకే మంచిగా అనిపించింది. స్టిల్ నాకు రిమెంబర్, నాకు ఈ మధ్యలో ఏం ఎక్కువ గుర్తొస్తుందంటే, చిన్న ఉన్నప్పుడు మా డాడీ నా రిపోర్ట్ కార్డ్ సైన్ చేయాలంటే విరక్తి పడుతున్నాయి అనమాట. ఎట్లా అంటే 100కి 3 మార్క్స్ 4 మార్క్స్ అలా వచ్చేది. అండ్ నాకు నా అబిలిటీ అంతే అనుకునేది. బట్ 5th క్లాస్ వరకు నేను పరమ వద్దునేటండి. 5th క్లాస్ సెకండ్ టైం చదివినప్పటి నుంచి క్లాస్లో 4th ర్యాంక్, 2nd ర్యాంక్, 1st ర్యాంక్, అక్కడ నుంచి కాన్ఫిడెన్స్ అనేది. సో నేనేం చెప్తాను అంటే, ఎవరైనా అని ఎబిలిటీ తక్కువ అదేం లేదు. మీకు ఒక్కసారి మీరు ట్రై చేసినారంటే మీ ఎబిలిటీ మీరే పెంచుకుంటారు, మీ నాలెడ్జ్ మీరే పెంచుకుంటారు. అండ్ 10th క్లాస్ వరకు ఓకే, క్లాస్లో 2nd ర్యాంక్ వరకు వచ్చేది. కానీ ఇంటర్ నుంచి మళ్ళీ డే స్కాలర్ అదంతా కొంచెం పోయింది. సో ఇంటర్ నాకు, కానీ మళ్ళీ ఎప్పుడైతే బీటెక్ 4th ఇయర్ వచ్చినానో నాకు అప్పుడు అర్థమైపోయింది అనమాట, మనం ఇట్లే ఉంటే మనకి ఇప్పుడు ఈ లైఫ్ అనేది పక్కా మనం లీడ్ చేయాలంటే ఏదో ఒక అప్పుడు అంటే మెయిన్ అప్పుడు ఛాన్సెస్ ఏంటంటే MSc చేయొచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు. గవర్నమెంట్ జాబ్ అనేది చాలా హార్డ్ వే, కానీ నాకు ఇక తప్పలేదు అని చెప్పొచ్చు. లేకపోతే నేను ఈ పాయింట్ మనకి ఎప్పుడైతే SSC గురించి తెలిసి నాకు ఒక మంచి జాబ్ దీంట్లో అయితే నాకు పక్క రైట్ పాత్ ఉంటుంది అని అప్పుడు ఎప్పుడైతే ఫిక్స్ అయ్యానో 6 years కింద, ఆ పాత్ ఇప్పటివరకు నాకు కంటిన్యూ అయ్యి ఇప్పుడు నాకు జాబ్ వచ్చేలాగా చేసింది. సో అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నా ప్రిపరేషన్. ఫస్ట్ బీటెక్ అయిపోగానే క్లాస్మేట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ చిన్న క్రాష్ కోర్స్ తీసుకున్నాను. క్రాష్ కోర్స్ తోటి నాకు ఏమర్థమైందంటే, క్రాష్ కోర్స్ ఆల్సో వెరీ యూస్ఫుల్, కానీ దీనికి ఇంకా కొంచెం లాంగ్ ప్రిపరేషన్ ఉంటే మనకి ఇంకా ఈజీ ఉంటుంది అని చెప్పి అప్పుడు మళ్ళీ నేను లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకొని సూపర్ 75+ అనే లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకొని ఒక 6 months or 8 months కోర్స్ ఉండేది. అప్పుడు వాళ్ళు చెప్పిన బేసిక్స్ నేను ఇప్పటి వరకు కూడా నేను అవే, ఇప్పుడు మన GS కానీ లేకపోతే మన ఉమామేశ్వర్ సార్ చెప్పిన మ్యాథ్స్ కానీ, అప్పుడు GS చెప్పిన శర్మ సార్ నోట్స్ అయితే ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఐ యూస్ టు రిఫర్ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఆ నోట్స్ని రిఫర్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూసిన నోట్స్ మనకి లాస్ట్ టైం ఇట్లా చూడంగానే మనకి ఇప్పుడు ఎట్లుంటుందంటే, మీరు ఒక్కొక్కసారి వేరే సోర్సెస్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ మీరు ఒకటి ప్రిపేర్ అవుతారు, నెక్స్ట్ వేరే సోర్స్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ టెక్స్ట్ మీకు ఆల్రెడీ మీ మైండ్లో
ఫీడ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ మీరు వేరే టెక్స్ట్కి వెళ్ళేసరికి కొంచెం మ్యాటర్ కూడా డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ మీకు అది రిలేట్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉండదు. కానీ నాకు శర్మ సార్ చెప్పిన నోట్స్ అంటే సార్ అప్పట్లో ఒక గ్రూప్స్ లెవెల్లో చెప్పారనమాట నోట్స్. ఆ నోట్స్ని ఇప్పటికీ ఎట్లా అంటే ఒక హిస్టరీ మొత్తం నేను 2-3 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఆ నోట్స్ని అన్నిసార్లు చదివాను, అన్నిసార్లు చదివాను. హిస్టరీ కానీ మనకి పాలిటీ కూడా సారే చెప్పారు. ఇంకొకటి అమర్నాథ్ సార్ చెప్పిన బయాలజీ అది ఎంత క్రిస్ప్ ఉంటుంది అంటే మీకు జస్ట్ లాస్ట్ మీకు టైం చాలా తొందరలో ఉన్నా చాలా తొందరగా మీకు రివిజన్ చేసుకోవడానికి అంత నీట్గా ఉంటుంది. సో నేను ఏం చెప్పినా మీరు ఏ సోర్స్ ప్రిపేర్ అయినా అని అదే సోర్స్ మీరు లాస్ట్ వరకు యూజ్ చేసుకోండి. మీరు కొత్త సోర్స్ పోతుంటే మీకు కొత్త పాయింట్స్ వస్తే ఆ కొత్త పాయింట్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకోలేరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా ఎగ్జామ్కి లాస్ట్ 1 month ముందు కొత్త టాపిక్ వైపు అస్సలు వెళ్ళకండి. మీ దగ్గర ఉన్న సోర్స్ని ఈవెన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కరెంట్ అఫైర్స్ అనేది అది వేరే టాపిక్ అని సపరేట్ స్లైడ్లో చెప్తాను. అండ్ ఇవన్నీ మీరు ఫస్ట్ నుంచి ఏ సోర్స్ యూజ్ చేస్తున్నారో అదే సోర్స్ యూజ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే మేము ఎట్లా అంటే అవాయిడ్ చేసేది. కరెంట్ అఫైర్స్ ఏం టాపిక్ అసలు క్వశ్చన్స్ వస్తాయా రాదా అనే డైలమాలు ఉండేది. కానీ ఎప్పుడైతే మన అమర్నాథ్ సార్ కరెంట్ అఫైర్స్ కంపైల్డ్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత యూస్ఫుల్ అండ్ ఎంత బాగుంటుంది కరెంట్ అఫైర్స్ ఏమి మనం నేర్చుకుంటే. ఇంకొకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ మనం డైలీ చదవాల్సిన అవసరం లేదు. కంపల్షన్ ఇస్ ఎనఫ్. కరెంట్ అఫైర్స్కి అది మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఈ మధ్య అయితే కరెంట్ అఫైర్స్ ఎందుకో తెలియదు సీజీలో కొంచెం తక్కువ క్వశ్చన్సే వస్తున్నాయి. సో మీరు టోటల్లీ కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. అండ్ నా ప్రిపరేషన్ ఇప్పుడు 2017 to 2018 అండ్ 2019 వరకు మొత్తం క్లాస్మేట్ అకాడమీలోనే ప్రిపేర్ అయ్యాను. అండ్ మా అప్పుడు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే 2018 నోటిఫికేషన్ 1 year పోస్ట్పోన్ అయింది. సో 1 year పోస్ట్పోన్ కావడం వల్ల మాకు చాలా డైవర్షన్స్ వచ్చింది. అంటే డైవర్షన్స్ ఇన్ ద సెన్స్ ఇంటూ స్టడీలోనే ఎట్లా అంటే అప్పుడు మాకు ఎగ్జాక్ట్లీ టీఎస్ నోటిఫికేషన్ చాలా పడడం వల్ల ఎస్ఐ విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ అంటే మనకు అవసరం లేదు ఇవన్నీ. విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ మనం చదివేదేమో ఎస్ఎస్సికి, మనమేమో విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ఇలాంటివి రాసి ఏదో ఒక జాబ్ వస్తే చాలు చెప్పుకోవచ్చు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మీకు చిన్న జాబ్ వస్తుందో అక్కడే మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా ఏం పడితే బిగ్ జాబ్ ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్స్ అంటే అది వేరే లెవెల్. మీరు ఆ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఈ జాబ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ మాకు అప్పుడు ఏంటంటే వన్ ఇయర్ మరీ లాంగ్ అయిపోయేసరికి మేము ఓకే ట్రై చేద్దామని చెప్పి ఎస్ఐ కోసం ఈవెంట్స్కి ప్రిపేర్ అవ్వడం, మళ్ళీ వీఆర్ఓ వీటి కోసం సపరేట్గా మళ్ళీ తెలంగాణ క్లాసెస్ ప్రిపేర్ అవ్వడం, వీటన్నిటి వల్ల ఎస్ఎస్సి సిలబస్ కవర్ చేయడం అనేది కొంచెం డైల్యూట్ అయిపోయింది. అండ్ ఎట్ ద లాస్ట్ ఎప్పటికైతే మనకి ఈ చిన్న జాబ్లు అన్నీ అయిపోయేటప్పటికి ఎస్ఎస్సి అనేది దగ్గరికి అయిపోయింది. సో వీ కుడెంట్ గివ్ ఎనఫ్ టైం టు ఎస్ఎస్సి అనమాట. సో ఎప్పుడైనా చిన్న జాబ్ కోసం మీరు ఎస్ఎస్సిని మీ ఏం ఎస్ఎస్సి అంటే మీరు ఎస్ఎస్సికి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. ఇంకోటి అప్పుడు నాకు కూడా పంచాయత్ సెక్రటరీ అనే జాబ్ వచ్చింది. కానీ అది రావడం వల్ల నేను చాలా ఫ్రీ మైండెడ్ అయిపోయింది అండ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది అనమాట. ఏ జాబ్ అయినా నాకు వస్తుంది అని. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నేను మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది మెయిన్ పాయింట్. చాలా ఏంటంటే మ్యాథ్స్ మనకు వచ్చు అనుకుంటాం. మీకు ఎంత వచ్చినా మ్యాథ్స్ డైలీ ప్రాక్టీస్ చేయకపోతే మీకు స్పీడ్ ఇంక్రీజ్ అవ్వదు, స్పీడ్ డిక్రీజ్ అయిపోతుంది, డ్రాస్టికల్గా డిక్రీజ్ అయిపోతుంది. సో మ్యాథ్స్ అనేది ఎప్పుడు డైలీ చేయాలి, క్యాలిక్యులేషన్ అనేది కూడా డైలీ చేస్తారు. అప్పుడే మీరు ఒక కాంపిటీషన్లో ఉన్న ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. మెయిన్ మ్యాథ్స్ మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే మీకు బోర్ కొట్టిందంటే మ్యాథ్స్ చేయండి, ఇంకా బోర్ కొట్టిందంటే రీజనింగ్ చేయండి. ఎంత మైండ్ రిలీఫ్ ఉంటుందంటే అంత మైండ్ రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే సెక్షనల్ మార్క్స్ ఈజ్ వెరీ 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 ఏమంటారు టైంపాస్ లాగా అనమాట. మీరు ఒక సిలబస్ అంతా అయిపోగొట్టుకొని మంచి లెవెల్లో ఉన్నారంటే మీరు సెక్షనల్స్ మార్క్స్ ఇస్తుంటే మీకు ఒక ఫీలింగ్ వస్తుంటుంది, వీఆర్ ఎట్ ఎ గుడ్ లెవెల్ అని చెప్పి. సో ప్రిపరేషన్ అనేది ఈ విధంగా కంటిన్యూ చేయండి. అండ్ ఎప్పుడైతే నాకు ఈ 2 years నాకు అప్పుడు ఏ జాబ్ రాలేదు, పంచాయత్ సెక్రటరీ జాబ్ కూడా నేను జాయిన్ అవ్వలేదు. టోటల్లీ ఆ వేస్ట్ 3 years అక్కడ నాకు 3 years అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే ఎన్టీపీసీ ఉండే. ఎన్టీపీసీ ఏంటి 2019లో వచ్చింది నోటిఫికేషన్, మొన్న వచ్చింది జాబ్. సో ఇది కూడా 4 years తీసుకుంది. అంటే అప్పుడు ఎస్ఎస్ఎల్ కూడా కొంచెం లేట్ ఉండే, కానీ ఓన్లీ ఎస్ఎస్ఎల్ మీద స్టిక్ అయిన వాళ్ళు వితిన్ 2 yearsలో మ్యాక్సిమం 2-3 yearsలో మ్యాక్సిమం క్రాక్ చేసి. నేనేమో ఇవన్నీ మల్టిపుల్స్ వేరే జాబ్స్కి వెళ్ళడం వల్ల మొత్తం డైవర్షన్ అయిపోయి ఇన్ని ఇయర్స్ అయింది. కొంచెం చెప్పాలంటే దానివల్లనే నాకు లేట్ అయింది. మళ్ళీ కరోనా ఇదంతా, ఈ కరోనా వల్ల కూడా కరోనా అప్పుడు 2019 టైర్ ఉన్నప్పుడు చాలా బాగా ప్రిపేర్ అయింది. అప్పటికి కరోనా రాలేదు. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చినందుకు నేను కొంచెం అంత ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఆ ప్రెషర్ కొంచెం ఫ్రీగా రిలీఫ్ ఉందామని చెప్పి కరోనా టైం మొత్తం నేను మంచిగా ఎంజాయ్ చేసిన. మెయిన్స్ పోయింది అనమాట. సో ఎప్పుడైనా మీకు టైం ఎట్లనైనా దొరుకుతుంది. ఆ కరోనా టైంని నేను యూజ్ చేసుకుని ఉంటే నేను 2019 జిఎస్టీ ఇన్స్పెక్టర్ నా ఏం ఉండే అనమాట. జిఎస్టీ ఇన్స్పెక్టర్ నేను కొడుతుండే. ఇంత లేట్ ఎందుకు అయిందంటే మీరు వేస్ట్ చేసి 2-3 months చాలు మీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోవడానికి. సో
యూ హ్యావ్ టు, మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు విత్ ఇన్ 6 months ఆర్ 1 year ఈజ్ ఎనఫ్. ఒకవేళ మీరు కరెక్ట్ డెడికేటెడ్ స్టూడెంట్ ఉన్నారు అంటే ఎస్ఎస్సి ప్రిపేర్ క్రాక్ చేయడానికి 1 year ఈజ్ ఎనఫ్. అండ్ లైక్ క్లాస్మేట్ ఇన్స్టిట్యూట్ వేర్ యూ గెట్ ఆల్ ద సోర్సెస్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్, మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఇక్కడ చెప్పే నోట్స్ కానీ ఇవన్నీ కానీ నేను చెప్తున్నాను, ఇప్పటికీ నేను ఇవే నోట్స్ ఇవే నేను ఎక్కువ. అండ్ మోర్ ఓవర్ మన ఉమామేశ్వర్ సార్ చెప్పే మ్యాథ్స్ మనకి మీరు తర్వాత ఏ లెవెల్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు, కానీ మీకు బేసిక్ కరెక్ట్ ఉండకపోతే అక్కడ మీకు తర్వాత ప్రిపరేషన్ కూడా మీకు వేస్ట్ అనమాట. మీకు బేసిక్ మెయిన్గా కరెక్ట్ ఉండాలంటే కరెక్ట్ ఫ్యాకల్టీ మీకు దొరకాలి ఫస్ట్, అది. అండ్ నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే, అండ్ మెయిన్ వై ఆఫ్లైన్ కోచింగ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే, మనకి ఆఫ్లైన్ కోచింగ్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే మన చుట్టూ చాలామంది ఉంటారు. అందరు ఏమైందంటే ఎస్ఎస్సి సీజెల్ క్రాక్ చేయాలనేది, మనకి అదే ఏముంటుంది కాబట్టి మీకు వీఆర్ ఈజీ టు మింగిల్ అనమాట. అండ్ మనకి ఆ మోడ్ ఈజీగా సెట్ అయిపోతుంది. ఓకే, నా టార్గెట్ ఎస్ఎస్సి సీజెల్ అంటే నువ్వు అదే మోడ్లో వెళ్తుంటావు. అండ్ మనకి చెప్పే సార్ వాళ్ళ నోట్స్ కూడా అంతా మీకు ఫిజికల్ మీరు రాసుకుంటారు కాబట్టి మీకు తర్వాత రివైజ్ చేయడానికి కానీ ఏదైనా కానీ బాగుంటుంది. అదే మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు మా ఎగ్జామ్ వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకునేంత ఓకే ఎవరికి ఉండదు. మీరు సాఫ్ట్ కాపీయే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మెయిన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైతే ఆఫ్లైన్ కోచింగ్ మీ బుక్ మీద సాల్వ్ చేసే క్వశ్చన్కి మీరు ఆన్లైన్ పీడిఎఫ్లో సాల్వ్ చేసే క్వశ్చన్కి మీకు అసలు చాలా తేడా ఉంటుంది అనమాట. మీరు ఆఫ్లైన్ ఎంత ప్రిపేర్ చేస్తే అది మీ మైండ్లోకి ఎక్కుతుంది. అది ఆన్లైన్లో ఎక్కొచ్చు, కానీ ఆఫ్లైన్ ఉన్నంత మంచిగా అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఆఫ్లైన్ కోచింగ్ అది చెప్పాను కదా, ఇప్పుడు ఎంత తక్కువ ప్రైస్ ఉంటే అంత డెడికేషన్ తక్కువ ఉంటుంది. అండ్ ఎంత మంచి ప్రైస్ గురించి అనేది కదా, కానీ తక్కువ ప్రైస్ అనేది ఏంటంటే మీకు ఫ్రీ వీలింగ్ ఏది వచ్చినా కానీ మీకు దాని ఇంపార్టెన్స్ తెలియదు. మీరు ఏదైనా మంచి ప్రైస్ పెట్టి దానికి మనకు ఉన్న సోర్సెస్లో మనకి ఎవరు బాగున్నారని చూసుకొని మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఎట్ ప్రెసెంట్ నేను ఆల్రెడీ ఇప్పుడు తెలుసుకున్న ప్రైసెస్ అయినా కానీ ఏదైనా బయట తెలుసుకున్న ప్రైస్ ఏదైనా కానీ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ మాత్రం చాలా మంచి ప్రైస్కి చాలా మంచి కంటెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. చెప్పాను కదా, ఇప్పుడు ఈ జిఎస్ కానీ మనకి రీజనింగ్కి కానీ మన మ్యాథ్స్కి అయితే మన ఉమామేశ్వర్ సార్ చాలా బాగా చెప్తారు. ఎట్లా అంటే మీకు ఏ టాపిక్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చెప్తాడు, ఏ టాపిక్ అయినా కానీ. అండ్ మీకు అది ఈజీగా మీ మైండ్లోకి ఎక్కేటట్టు ఉంటుంది, అంత డిఫికల్ట్ అనిపించదు. అండ్ విత్ నైస్ ట్రిక్స్ మీద కూడా మీరు ఎక్కువ డిపెండ్ కాకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది సార్ బాగా చెప్తారు అనమాట. ఫస్ట్ మనకి ఏంటంటే బేసిక్ ఇంపార్టెంట్. బేసిక్ మనం ఎంత స్ట్రాంగ్ అయితే మీరు తర్వాత ఎన్ని ట్రిక్స్ అనేవి చేసుకోండి, ఎన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోండి, ఏదైనా చేసుకోండి, అది మీకు కావాలంటే మెయిన్ మనకి మంచి ఫ్యాకల్టీ దొరకడం ఇంపార్టెంట్. సో ఆఫ్లైన్ కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు స్ట్రాటజీస్ గురించి చెప్తే నార్మల్గా నాకు మెయిన్ ఏంటంటే, ఇప్పుడు నాకు సీజల్ 2022లో కూడా నాకు మ్యాథ్స్ వచ్చి రాదంటూ కాదని కొంచెం స్పీడ్ చేయడం వల్ల సిల్లీ మిస్టేక్ నాకు సెక్షన్ 1లో పేపర్ నాకు 40 to 45 minutes అయిపోయింది. కాకపోతే 3 సిల్లీ మిస్టేక్స్ అయింది. సో ఆ సిల్లీ మిస్టేక్స్ వెళ్ళడం ఏంటి అంటే మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చేస్తాం సార్. కాబట్టి ఏదైనా అని ప్రాబ్లం మీరు పేపర్ మీద పెన్ పెట్టే చేయండి, టైం ఎలా మిగులుతుంది కదా, మీరు ఆ టైం మీరు మిగిలించుకొని కూడా మీరు ఏం చేయలేరు. సో మీరు మంచి టైం తీసుకొని అండ్ మీరు అంత స్పీడ్ వెళ్ళాలన్నా కానీ మీకు బేసిక్ మంచిగా ఉండి దాని తర్వాత మీరు ప్రాక్టీస్ మంచిగా ఉండి తర్వాత మీరు స్పీడ్ చేసే అబిలిటీ ఉంటే మీరు అంత స్పీడ్. ఇంకొకటి ఏంటంటే మీకు స్పీడ్ పెరిగింది. ఇప్పుడు ఏమనుకుంటారు, ఇంతకుముందు టైప్ 2 అంటే మ్యాథ్స్లో 100 questions ఇప్పుడు మనకి నార్మల్ సెట్ అయిపోయినా అని ఈజీ అనుకుంటారు. అలా కాదు. ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు మెయిన్ స్పీడ్ ఇంపార్టెంట్. మీకు స్పీడ్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే మీరు ఎంత స్పీడ్ చేసి మీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది మీ మీద. మీరు ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు మిగిలిన క్వశ్చన్స్ ఫస్ట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ స్లైడ్ ఇప్పుడు ఫస్ట్ రీజనింగ్ గురించి చెప్తారండి. మెయిన్ రీజనింగ్ గురించి చెప్పాలంటే ఒక చిన్న ఏంటంటే నాకు 2019 సిహెచ్ఎస్ఎల్ అనుకుంటా రీజనింగ్ 50కి 50 వచ్చింది. నేనే షాక్ 50కి 50 రావడం రీజనింగ్లోనే. కానీ అదేమైంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. మళ్ళీ 2021 సీజీఎల్లో 25/50 వచ్చింది. సో ఏది వచ్చిందని చెప్పి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళదు. ఏది వచ్చినా కానీ నీకు ఎంత వచ్చినా కానీ డైలీ నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది మెయిన్. మళ్ళీ ఎప్పుడైతే 25/50 వచ్చినాయో తర్వాత నాకు మెయిన్ ఏమర్థమైందంటే రీజనింగ్లో సెక్షనల్ మార్క్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు ఆడు మినిమం టైం ఇచ్చి మీరు ఆ మినిమం టైంలో మీరు ఎంత స్పీడ్గా సాల్వ్ చేస్తారు అనేది. ఇప్పుడు నాకు మ్యాక్సిమం ఏ పేపర్ అయినా కానీ మీరు 10 minutesలో సాల్వ్ చేస్తారు. ఇప్పుడు టైర్ 1 పేపర్ అయితే రీజనింగ్ ఒకటి 10 minutesలో సాల్వ్ చేస్తాను. అంత స్పీడ్ ఎందుకు వచ్చిందంటే అన్ని సెక్షనల్ మార్క్స్ రాసిన అంత అనాలిసిస్ చేసాను. నేను కొత్త అన్ని ప్రీవియస్ ఇయర్స్ మీరు వేరే ఏ బుక్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 2018 ప్రీవియస్ ఇయర్స్ తీసుకుంటే చాలు మీకు. ఈ రీజనింగ్ మాత్రం ఇది ఇంకా చాలు. క్లాసెస్ అండ్ ఫస్ట్ బేసిక్ క్లాస్ అయితే ఎవరికైనా ఇంపార్టెంట్. బేసిక్ క్లాస్ అయిపోయిన తర్వాత ఓన్లీ మీరు 2018
పీవైక్యూస్ చేసుకుంటే మీకు రీజనింగ్లో 90కి 90 వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నాకు 86/90 వచ్చింది. అండ్ ఇంకొకటి నాకు రీజనింగ్లో హెల్ప్ అయింది ఏంటి అంటే, నేను ఎన్టీపీసీ కోచింగ్ కూడా తీసుకున్నాను కాబట్టి అక్కడ నాకు ఈ సిలోజిజమ్స్ డిఫరెంట్ టాపిక్స్ అనేవి నాకు కవర్ అయిపోయినాయి అనమాట. ఒకటే సిలీ మిస్టేక్ పోయింది. ఆ సిలీ మిస్టేక్ పోకుంటే 90కి 90 వచ్చింది. అంటే మ్యాథ్స్లో 90కి 90 రావడం ఓకే నైస్, కానీ రీజనింగ్లో 90కి 90 రావడం కూడా అంత ఈజీ కాదు. సో మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంట్ మనకి రీజనింగ్ అంత ఇంపార్టెంట్. మ్యాథ్స్ మీరు చాలా కష్టపడతారు, కానీ రీజనింగ్ మీరు మంచి ప్రాక్టీస్ చేసుకొని మంచి మార్క్స్ రాసుకుంటే ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు అనమాట. నాకు ఇప్పుడు నాకు ఈసారి జాబ్ వచ్చిందంటే కూడా నాకు రీజనింగ్ వల్ల, ఎందుకంటే ఒకటే క్వశ్చన్ పోయింది. చాలా మందికి సిలోజిజమ్స్ కానీ చాలా తప్పులు పోయింది, నాకు ఒకటే తప్పు పోయింది, అది కూడా సిలోజిజం వల్ల సిలీ మిస్టేక్ పోయింది. అండ్ మీకు రీజనింగ్ స్ట్రాటజీ మెయిన్ ఏంటంటే సెక్షనల్ మార్క్స్ డైలీ ఇప్పుడు టెక్స్ట్ బుక్లో అన్ని ప్రీవియస్ ఇయర్స్కి సెక్షనల్ మార్క్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో డైలీ 2 సెక్షనల్ మార్క్స్ రాయండి. మీకు రీజనింగ్ మరీ లో ఉన్నారంటే సెక్షనల్ మార్క్స్ రాయండి. అండ్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రీసెంట్ 2 ఇయర్స్లో కూడా కొన్ని కొత్త క్వశ్చన్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నార్మల్గా AEIOU అని మేము ఆలోచిస్తాం, ఇవి జస్ట్ ఓవెల్స్ అని ఆలోచిస్తాం. మా అంటే ఇక్కడ 1 ఇక్కడ 26 దీని నెంబర్. కానీ ఇప్పుడు ఏం చేస్తుండో దీని కోడింగ్, ఇది ఏకి 1, ఈకి 2, ఐకి 3, ఇది 4, ఇది 5. మీకు ఒక్క కోడింగ్ క్వశ్చన్ ఇలాంటి ఈ మెథడ్ తోటి ఈ లాజిక్ తోటి పడిందంటే మీకు అర్థం కాదు ఎందుకు అసలు ఈకి 2 రావడం ఏంటని అనుకుంటారు. సో మీరు రీసెంట్ ఇయర్స్ని ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి ఈ 2018 నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు, రీజనింగ్లో మీకు ఫుల్ స్కోర్ చేయొచ్చు. అండ్ డోంట్ ట్రై టు అటెంప్ట్ టైం టేకింగ్ క్వశ్చన్స్ డైరెక్ట్ ఎందుకు అటెంప్ట్ చేయొద్దు అంటున్నా అంటే ఇదే. ఇప్పుడు డైరెక్ట్ మనకు ఆల్రెడీ అన్నీ తెలుసు, ఏకి 1 అని, దాని రివర్స్ నెంబర్ అంతా తెలుసు, కానీ ఏదో ఒక్క లెటర్ దగ్గర మీకు తప్పు అవుతుంది. అది ఆప్షన్స్ కూడా చాలా దగ్గర ఇస్తాడు. సో మా అంటే 10 seconds మీరు ఒకసారి మొత్తం కోడింగ్ రాసుకోండి. కొత్త లాజిక్స్ తోటి కూడా అడుగుతున్నారు, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి అనమాట. మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఇవన్నీ మీకు ఈజీగా గెట్ ఆన్ అయిపోతారు. అండ్ కొన్ని క్వశ్చన్స్ మీరు ఎన్ని ప్రీవియస్ ఇయర్స్ చేసినా అని మీరు దాన్ని ట్రై చేసినా మీరు క్రాక్ చేయలేరు. సో ఆ క్వశ్చన్స్ని మీరు స్కిప్ చేయడం ఇంపార్టెంట్. మీరు ఏది స్కిప్ చేయాలనేది కూడా చాలా ముందే కనిపెట్టాలన్నమాట. ఎందుకంటే మీరు ఎంత స్పీడ్లో వెళ్ళేటప్పుడు మీకు లాస్ట్కి చాలా టైం మిగులుతుంది. ఆ మిగిలిన టైంలో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను స్టార్టింగ్ 20 questions ఈజీగా చేసేస్తాను 10 minutes. అండ్ లాస్ట్ నాకు ఒక 4 minutes or 5 minutes పక్కా మిగులుతుంది. ఆ 4-5 minutesలో ఆల్రెడీ నేను ఒకసారి ఆ క్వశ్చన్ చూసేసి ఉంటాను కాబట్టి నాకు నెక్స్ట్ టైం చూసినప్పుడు దాని లాజిక్ ఈజీ గుర్తొస్తుంది. సో ఇది రీజనింగ్ మీద ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఈజీగా మంచి స్కోర్ తెచ్చుకుంటారు. నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఏంటి అంటే, జనరల్ స్టడీస్ మీరు ఎంత చదివినా కానీ ఒక రేంజ్ వరకే స్కోర్ వస్తుంది. కానీ ఆ రేంజ్ వరకు స్కోర్ రావడం వల్ల మీకు పోస్టే డిఫరెంట్ అయిపోతుంది. ఇప్పుడు 1 mark is వెరీ ఇంపార్టెంట్. 1 question is వెరీ ఇంపార్టెంట్. 1 question మీన్స్ 4 marks. 4 marks తోటి నీకు టీఏ వచ్చేది, నీకు ఎగ్జామినర్ పోస్ట్ రావచ్చు. సో ఇన్స్పెక్టర్కి టీఏకి పెద్ద తేడా కూడా ఉండట్లేదు. మీరు రీసెంట్ కట్ ఆఫ్ చూసారు కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే నేను ఇక్కడ మెయిన్ ఏం మెన్షన్ చేశాను అంటే ఆర్ట్ అండ్ కల్చర్ గురించి. ఎందుకంటే ఆర్ట్ అండ్ కల్చర్ అనేది గ్రే ఏరియా, ఎవ్వరు చదవరు. కానీ మీరు కరెక్ట్ చదివితే, కరెక్ట్ మీరు ప్రిపేర్ అయితే మీరు ఈ ఏరియా మీరు ఒక 5 marks స్కోర్, లేకపోతే 2 questions అయినా 8 marks స్కోర్ చేసినంటే మీరు ఎంతమందిని బిహైండ్ చేసేయవచ్చు. సో మీరు ఈ ఏరియాని చూసుకోండి. ఆర్ట్ అండ్ కల్చర్ కంప్లీట్ చేసేయండి. ఫస్ట్ ఏం ప్రిపేర్ అవ్వకుండా నాకు స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఆర్ట్ అండ్ కల్చరే ఇంపార్టెంట్ అనుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎట్లా అంటే నేను కూడా ఒకప్పుడు మొత్తం డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ ఇట్లా ఒక పెద్ద బుక్ ప్రిపేర్ చేసేది. ఆ బుక్ తోటి ఏం వచ్చేది లేదు, చేసేది. సో మీరు ఏంటంటే మన సార్ అమర్నాథ్ సార్ బాగా చెప్తారు, కరెంట్ అఫైర్స్ కంపైల్డ్ కరెంట్ అఫైర్స్ బాగా చెప్తారు. లేకపోతే వేరే ఏదైనా సోర్స్ తీసుకున్నా అని జస్ట్ 200 to 250 questions is enough for 1 month. దాంట్లో మీకు అన్నీ కవర్ అయిపోతాయి. సో జస్ట్ అది తీసుకొని, అది కూడా మీరు ఫస్ట్ నుంచి రోజు చేయాల్సిన అవసరం లేదు. మీరు గ్యాప్ ఇచ్చుకుంటూ 1 week తర్వాత, ఇంకో 2 weeks తర్వాత, ఒక్కొక్క మంత్ అట్లా కవర్ చేసుకుంటే లాస్ట్కి మళ్ళీ అదంతా ఒకసారి రివైజ్ చేసుకోండి. చాలా ఎక్కువ, ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ మీద ఉండి కూడా మొత్తం జిఎస్ వేస్ట్ అయిపోతుంది. జిఎస్కి పెట్టాల్సిన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఒక టాపిక్ కంప్లీట్ చేశారు, అది ఏదైనా పాలిటీ కానీ హిస్టరీ కానీ ఏదైనా టాపిక్ కంప్లీట్ చేయండి, దాన్ని పీవైక్యూస్ చేయండి. మీకు ఆ పీవైక్యూస్ మీకు చాలా సోర్సెస్ ఉన్నాయి బయట బుక్స్ దొరకడానికి. ఏ టాపిక్ అయిపోయినా కానీ దాని మీద పీవైక్యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, మనము స్ట్రాటజిక్ అని కొంచెం లైట్ తీసుకుంటాం, కానీ ఈ మధ్య మన ఎస్ఎస్సి ప్యాటర్న్ ఎట్లయిందంటే వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో స్ట్రాటజిక్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇన్ ఏమంటారు క్వశ్చన్స్ కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ స్ట్రాటజిక్కి కూడా అన్నీ వస్తుంది. సో
స్టాటిక్ జీకే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టాటిక్ జీకే ఎట్లా అంటే డైలీ మార్నింగ్ ఒక 1 అవర్ పెట్టుకోండి చాలు. మీరు 1 అవర్లో చాలా టాపిక్స్ మీరు ఒక్కసారి స్టాటిక్ జీకే అయిపోయిన తర్వాత మీరు దాన్ని రివిజన్ చేయడానికి కూడా ఈజీ అయిపోతుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి, కంప్యూటర్ స్టడీస్ గురించి. మొన్న కట్ ఆఫ్ వచ్చేసి కంప్యూటర్ స్టడీస్కి 24 నాకు 25 మార్క్స్ వచ్చినాయి. ఒకవేళ నాకు అది రాకుంటే ఎగ్జామినర్ లేడు, ఎవరు లేరు, అంతా బిస్కెట్ అనమాట. సో కంప్యూటర్ స్టడీస్ అనేది చాలా నేను ప్రిపేర్ అవ్వలేదు అన్నట్టు కాదు, ప్రిపేర్ అయినా కానీ అక్కడ వచ్చే ఇలా ఉంటుంది మనకు తెలుసు. కంప్యూటర్ స్టడీస్ గురించి మీరు కొంచెం చెప్తుంటే మరి మీరు అంత దాని గురించి సపరేట్గా బుక్స్ చదవాలనేది కాదు, ఏదోనో అని. సో కంప్యూటర్ స్టడీస్ అనేది అసలు నెగ్లెక్ట్ చేయకండి, దానివల్ల మనకి పోస్టే రాకుండా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ఇది ఓన్లీ ఇంపార్టెన్స్ అని చెప్పాను, కొంచెం మీకు మోటివేషన్ లాగా కూడా చెప్తాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్లో మంచి మీకు 30 వరకు టేబుల్స్ వచ్చు, 50 వరకు స్క్వేర్స్ వచ్చు, 30 వరకు క్యూబ్స్ వచ్చు అంటే మీరు ఏదైనా కానీ ఈజీగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఏ క్యాలిక్యులేషన్ చేసినా కానీ ఏది చేసినా కానీ చాలా స్పీడ్ అవుతుంది. అండ్ మీ లోపల మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట, ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి. అండ్ దీంట్లో మెయిన్గా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే డైలీ 30 మినిట్స్ మాత్రం మీరు క్యాలిక్యులేషన్ కోసం పెట్టాల్సింది. మీకు ఎంత స్కెడ్యూల్ ఉన్నా కానీ 30 మినిట్స్ మీరు క్యాలిక్యులేషన్ పక్క పెట్టాలి. ఒక పేపర్ తీసుకోండి, 1 to 50 స్క్వేర్స్ రాయడానికి నా 1 మినిట్ కూడా పట్టదు. మీరు అట్లా రాసుకుంటూ వెళ్తే తర్వాత మీకేం కాదు, మీకు ఎంత యూజ్ అవుతుందో మీకే తెలుస్తుంది. అండ్ తర్వాత 1 to 30 క్యూబ్స్ ఒక పేపర్ మీద పెట్టండి. అండ్ ఈ 3/3, 3/2, 2/2 మల్టిప్లికేషన్స్ ఏంటంటే ఏదైనా 3 డిజిట్ నెంబర్ అండ్ కింద 3 డిజిట్ నెంబర్ తీసుకొని దానికి ఒక ఫార్ములా అనేది కాదు, ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఉంటుంది. ఇప్పుడు పైన 3 డిజిట్స్ కింద 3 డిజిట్స్ ఉంటే ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని సాల్వ్ చేస్తాం, తర్వాత ఈ 2 నెంబర్స్ని సాల్వ్ చేస్తాం, తర్వాత ఈ 3 నెంబర్స్ని సాల్వ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ని సాల్వ్ చేస్తాం. అంటే లాస్ట్ ఇది మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీరు ఇక్కడ లాస్ట్ డిజిట్ నుంచి వస్తారు. మీరు పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏది చేసినా అని మీకు లాస్ట్ డిజిట్ ముందే తెలిసిపోతుంది కాబట్టి మీరు ఆప్షన్ ఎలిమినేషన్ కోసం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ మల్టిప్లికేషన్ ట్రిక్ అనేది. అండ్ ఈ టేబుల్స్ ఇవన్నీ ఎందుకంటే మీకు ఏదైనా ఇప్పుడు ఎవరైనా 20 టేబుల్స్ వరకు ఎవరైనా చదవచ్చు. మీరు ఎప్పుడైతే 21 నుంచి 30కి మీరు ఎప్పుడైతే అప్డేట్ అయ్యారో మీకు సపోజ్ ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ ఆ టేబుల్స్ వస్తే అది క్రాక్ చేయలేని క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. మీకు తెలుస్తుంది, మీకు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు తెలుస్తుంటుంది. సో ఆ 30 వరకు టేబుల్స్ నేర్చుకోండి. అండ్ ప్రిపరేషన్ 30 మినిట్స్ డైలీ అండ్ 50 వరకు స్క్వేర్స్, 30 వరకు క్యూబ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. డైలీ మార్నింగ్ సెషన్ ఇది పెట్టుకుంటే మీకు బూస్ట్ లాగా కూడా ఉంటుంది, మీ ప్రిపరేషన్కి బూస్ట్ లాగా కూడా ఉంటుంది. ఇంకా రీసెంట్ కొన్ని సోర్సెస్ ఏంటి అంటే మీకు క్యాలిక్యులేషన్ కోసం సపరేట్ క్విజెస్ కూడా పెడుతున్నారు, అన్ని మిక్స్ చేసి. సో అది కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ స్ట్రాటజీ కానీ ఇది కానీ నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్న ఏమంటారు లెసన్స్ లాగా అనమాట. మీరు ఇది యూజ్ చేసుకొని మీరు ఎంత రిజల్ట్ తెచ్చుకుంటారో మీ ఇష్టం. అండ్ మెయిన్గా ఏంటి అంటే నేను ఎన్నో సోర్సెస్ ఫాలో అయినా కానీ నేను క్లాస్మేట్ అకాడమీకి వచ్చి వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నా బేసిక్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. నేను ఇప్పటికీ ఈ క్లాస్మేట్ అకాడమీ మీద డిపెండ్ అయి ఉన్నాను. అండ్ మా ఉమామేశ్వర్ సార్ చెప్పిన నోట్స్ కానీ ఎవరైనా కానీ అంత ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. మీరు ఒకవేళ ఇంకోటి చెప్పాలంటే మీరు ఆఫ్లైన్ కోచింగ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పినా కదా, ఆఫ్లైన్ కోచింగ్ ఇంపార్టెన్స్ ద బెస్ట్ చూసుకుంటే మీకు ఇప్పుడు క్లాస్మేట్ అకాడమీ చాలా మంచి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ మంచి కంటెంట్ కూడా ఇస్తుంది. సో దిస్ ఈజ్ మై ప్రిపరేషన్ జర్నీ అండ్ సమ్ స్ట్రాటజీస్ విచ్ మే హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ.